బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప స్వస్థలం నారాయణపేట జిల్లా దామరగిద్ద ఆత్మ తత్వం జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా గానం చేశారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను కూడా వీణ వాయిస్తూ చెబుతారు. బుర్ర వీణను వాయించుకుంటూ కథలు చెబుతున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే తన బుర్ర వీణను ఆయనే తయారు చేశారు. గతంలో దూరదర్శన్లో కూడా ఈయన ప్రదర్శనలు ఇచ్చారు. దాసరి కొండప్ప తల్లిదండ్రులు వెంకప్ప, వెంకటమ్మ. ఈయనకు ఒక కుమారుడు. బలగం సినిమాలో అయ్యే శివయ్య ఏమయ్యే పాట పాడినట్లు చెప్పారు. ఇక మహబూబ్ నగర్లోని ఓ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు బుర్ర వీణపై శిక్షణ కూడా అందిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండుగలు జరిగినప్పుడు బుర్ర వీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవిస్తుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిన కూరెళ్ల విఠలాచార్య మధుర కవి 2014లో తన ఇంటినే గ్రంథాలయంగా చేసి 5000 పుస్తకాలతో పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం అందులో 2 లక్షలకు పైగా గ్రంథాలున్నాయి. ఎంతోమంది విద్యార్థులకు, నిరుద్యోగులకు, పరిశోధనలకు ఈ గ్రంథాలయం ఉపయుక్తంగా మారింది. ఇప్పటికే ఇక్కడ పరిశోధనలు చేసిన వారు 8 మంది విద్యార్థులు PhD పట్టాలు పుచ్చుకున్నారంటే ఇక్కడి పుస్తకాల విశిష్టత తీరును గమనించవచ్చు. ఈయన చేస్తున్న కృషిని ఇటీవలే ప్రధాని మోదీ తన మన్ కీ బాత్లో ప్రస్తావించి అభినందించారు. ఆయన స్ఫూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 20 గ్రామాల్లో యువకులు స్వచ్ఛంద గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించింది. చిత్తూరు జిల్లా వెల్లంపల్లిలో 1952లో పుట్టిన ఆనందాచారి వేలు హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1980లో దేవాదాయ శాఖలో సహాయ సుస్థపతిగా చేరిన వేలు అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు. 2010లో పదవీ విరమణ చేసిన అనంతరం శ్రీశైల దేవస్థానంలో ఆస్థాన స్థపతిగా ఉన్నారు. 2017లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈయన్ను యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికారిగా సంస్థ ప్రధాన స్థూపతిగా నియమించింది. టీవీ, రేడియోల్లో వేలు అనేక శిల్పకళ ప్రసంగాలు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈయన ప్రతిభను గుర్తించి 2017లో శిల్పకళ విభాగంలో ప్రతిభ పురస్కారాన్ని కూడా అందజేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తండాకు చెందిన కేతావత్ సోమ్లాలో భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి అనువదించారు. SBIలో పనిచేస్తూ పదవి విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200లకు పైగా పాటలు రాశారు. జనగామలో హాస్టల్లో చదివినప్పుడు పక్కనే ఉన్న గుడిలో నుంచి రోజు ఉదయం వినిపించే భగవద్గీతను వినేవాడినని, అప్పటి నుంచి తమ జాతి ప్రజలకు దీనిని అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఆశయంతో మొదలైందన్నారు. గీత అనువాదం 1989లోనే పూర్తయినా అది అచ్చవడానికి సుమారు 35 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో ఈయన రచించిన గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది.
నాగ- ఉమామహేశ్వరికి హరికథ అంటే చాలా ప్రాణం. చిన్నతనంలో సరదాగా వినిపించేందుకు వెళ్ళి తాను నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన ఉమామహేశ్వరి తెలంగాణలోని వేములవాడలో పెరిగారు. తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు. ఆయన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా 3 దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఉమామహేశ్వరి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఉన్న శ్రీ స్వరరాయ హరికథ గురుకులంలో 14 ఏళ్ల వయసులో చేరారు. విజయనగరం సంస్కృత కళాశాలలో రుక్మిణి కళ్యాణం హరికథా గానంతో తొలి ప్రదర్శన ఇచ్చారు.